ప్రభుత్వాన్ని నిలదీస్తున్నందుకే తమపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. కనీసం ఆడవాళ్లనే గౌరవం కూడా లేకుండా నగరిలో తమపై పోలీసులు దాడి చేయడం దారుణమని అన్నారు. నీతి నిజాయితీతో పోరాడుతున్న తమపై కేసులు పెట్టడం అప్రజాస్వామికమన్నారు రోజా. గట్టిగా నిలదీస్తున్నామని చెప్పి ఈరోజు ప్రతిపక్ష నేతలైన మా మీద ఏ విధంగా దౌర్జన్యాలు చేస్తున్నారు, అధికారాన్ని పోలీసుల్ని దుర్వినియోగం చేసి ఆడ మగ విచక్షణ రహితంగా ఎలా కొడుతున్నారో మీరు నగిరిలో జరుగుతున్న ఇష్యూ చూస్తేనే అర్థమవుతుంది. ఈరోజు హైదరాబాద్ లో ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి సెక్షన్ 8 కావాలి, మాకు ఇక్కడ రక్షణ లేదు అంటాడు. తాను తప్పు చేసి దొంగగా పట్టుబడి తన దొంగతనాన్ని ఎత్తి చూపిస్తే సెక్షన్ 8 కావాలంటారు. ఈరోజు రాష్ట్రంలో ఎవరికైనా రక్షణ ఉందా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అడుగుతున్నాను. గత 10 రోజులుగా అతను చేస్తున్న అవినీతి కార్యక్రమాల్ని, అతను చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాన్ని నిలదీస్తున్నామని గతంలో అసెంబ్లీలో ఆయన అరాచకాల్ని గట్టిగా మాట్లాడామని చెప్పి అడుగడుగున నా మీద టార్గెట్ చేసి చంద్రబాబు నాయుడు గారు ఎలా భయపెట్టి దిగజారుడు రాజకీయాలు చేయాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన విషయం. మా తప్పు లేకపోయినా మా మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం, మా అనుచరుల్ని అరెస్ట్ చేయటం, లాస్ట్కి మా మీద కేసులు పెట్టి మమ్మల్ని లోపల పెట్టాలన్న ప్రయత్నం చేయడం చూస్తుంటే ఒకరో ఇద్దరు నోరు నొక్కేస్తే ప్రతిపక్షం అనేది సైలెంట్ అయిపోదు. నువ్వు చేసే తప్పులు మేము వినిపిస్తున్నాం, ప్రజలు మనసులో పెట్టుకున్నారు. ఓటేసే రోజు అవన్నీ కూడా ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే విధంగా ఉంటాయని కూడా నేను చెప్తున్నాను.